హలో అండి, ఈరోజు బ్లాగ్ ఏంటంటే లంగా అయితే కుట్టాలి. ఇది వచ్చేసి శారీ ఇచ్చారు, శారీతోనే ఇది వచ్చేసి మెజర్మెంట్ అనమాట. లంగా ఇది లైనింగ్ అనమాట. సో లైనింగ్ చూసుకొని కరెక్ట్ మెజర్మెంట్ చూసుకొని లంగా అయితే కుట్టాలి. దీనికి లైనింగ్ కూడా వాళ్ళే తెచ్చిచ్చారు. సో దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో సింపుల్గా ఉంటుంది. ఇది కుట్టుకున్నట్టు పిల్లలది కూడా కుట్టొచ్చు. మనం హాఫ్ శారీ పైకి బ్లౌజెస్ ఉంటే సో సింపుల్గా ఇలా లంగా కుట్టుకుంటే బాగుంటుంది. దానికి మ్యాచింగ్ బోనీ వేసుకుంటే సో అది ఎలాగో చూసేద్దాం. ముందైతే మనం చీరను కరెక్ట్ కొంగు పార్ట్ కాకుండా ఇట్ సైడ్ పార్ట్ కొంగు పార్ట్ తీసేసి మనం ఓన్లీ ఈ ఎల్లో ఉంది కదా, సో ఈ ఎల్లో వరకే కట్ చేసుకోవాలి మనం. సో ఇందులో మనకి కొంగు కొంచెం గ్రీన్ వచ్చింది. ఈ కొంగు పార్ట్ అయితే ఫస్ట్ కట్ చేసేద్దాం, ఎందుకంటే మనం కటింగ్లో కనుక వస్తే మళ్ళీ బాగుంటుంది కదా. సో వాళ్ళు ఎల్లోనే కావాలన్నారు కాబట్టి సో ఎల్లోనే మనం లంగా కుట్టాలి. సో అయితే ఇది కట్ చేసుకోండి. కొంగు పార్ట్ అయితే తీసేసాను. ఇప్పుడు దీనిపైన మనం మెజర్మెంట్ లంగా వేసుకొని ఎంత మెజర్మెంట్ ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి. కరెక్ట్ నేను లంగా ఎంత ఉందో అంతే వేసుకున్నాను. పైన వచ్చేసి ఇక్కడ కరెక్ట్ మనకి బొంది దగ్గర మార్క్ చేశాను. ఇది కట్ చేసుకొని ఇది సపరేట్ ఇది సపరేట్ తీసుకోరు కదా, కట్ చేశాను. కరెక్ట్ మనకి లంగా కన్నా కొంచెం ఒక 1 ఇంచ్ కిందికి పెట్టాను, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కూడా బొంది దగ్గరికే పెట్టాను కరెక్ట్. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం ఈ నడుము అనేది ఎంత ఉందో టేప్తో చూసుకొని ఇది నడుము పట్టికి అంతా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి కరెక్ట్ మనకి 20 వరకు ఉంది. సో మనం 21 పెట్టుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఇలా సైడ్ కట్ ఉంటుంది కదా, దీనికి కొంచెం పోతుంది. అందుకే 21 పెట్టుకొని ఇది కట్ చేసుకోవాలి. 21 ఉంది కదా, నడుము వచ్చేసి ఒక్క సైడే 21, ఇంకో సైడ్ 21, 21, 21, 42. సో టోటల్ ఇలా 2 పార్ట్స్గా తీసుకోవాలి, ఎందుకంటే 42 ఇంచెస్ వస్తుంది మనకి ఇది మొత్తం. సో ఇలా 2 మడతలు తీసుకొని ఇది కుచ్చిళ్ళు కుట్టుకొని కుచ్చిళ్ళకి లైనింగ్ అటాచ్ చేసి తర్వాత ఈ ఫిల్ట్ అనేది జాయిన్ చేయాలి. సో స్టిచ్చింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోవాలి. లైనింగ్ అయితే వాళ్ళు 2.5 తెచ్చారనమాట. సో 2.5 నేను దీనికే యూజ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మనకు గేర్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. సో ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టిచ్చింగ్ ఎలాగంటే ఫస్ట్ మనం చీర క్లాత్ కట్ చేసుకున్నాం కదా, అది కరెక్ట్గా కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకోవాలి చీర మొత్తం. మీకు ఇక్కడ ఒకటి ఏంటంటే విషయం వచ్చేసి చీర కుచ్చులు అనేవి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక్కొక్కటి అలా పెట్టుకుంటూ పోవడమే. మనకి ఇక్కడ కష్టమైన పని అంటూ ఏది లేదు, ఒక్కొక్కటి లైన్గా పెట్టుకుంటూ పోవడమే. సో ఒకవేళ మనకి ఈ చీర కుచ్చులన్నీ పెట్టుకున్న తర్వాత ఒకవేళ చిన్నగా వచ్చింది అనుకోండి, లేకపోతే పెద్దగా వచ్చింది అనుకోండి, సో ఈ రెండిట్లా చిన్ననన్న రావచ్చు, కొంచెం పెద్దనన్న రావచ్చు. సో పెద్దగా వచ్చినప్పుడు కుచ్చిళ్ళు అనేవి తీసుకొని కొంచెం దగ్గరికి పెట్టుకోవాలి. ఒకవేళ చిన్నగా వస్తే కనుక కుచ్చిళ్ళు అనేవి తీసుకొని కొంచెం దూరం పెట్టుకుంటే చివర్లో పెద్దగా అయిపోతుంది మనకి. సో రెండింటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఒక చిన్న టిప్ అయితే మీరు తెలుసుకోండి. సో నేను ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేయడంలో కొంచెం అటు ఇటు అయితే ఇలా చేస్తానన్నమాట. చూసారు కదా, ఫైనల్లీ చీర మొత్తం ఇలా కుచ్చుళ్ళు ఒక్కొక్కటిగా పెట్టుకొని కుట్టుకోవాలి. చీర మొత్తం అండి, మనకి చీర మొత్తం వాడాను నేను. ఇక్కడ ఓన్లీ కొంగుపాటు ఒక్కటే కట్ చేశాను. మనకి ఇలా ఎక్కువ ఉంటే కనుక గేర్ అనేది ఎక్కువ వస్తుంది. అదిగాక లోపల వేసే లైనింగ్ కూడా ఎక్కువ ఉంటే కనుక మనకి ఇలా కొంచెం ఏవైనా అకేషన్స్ అప్పుడు డ్యాన్సెస్ కానీ ఏదైనా ఇలా చేస్తున్నప్పుడు ఫ్రీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫ్రీగా ఉంటేనే మనం కంఫర్ట్గా ఉండగలం ఎక్కువసేపు బట్టల పైన. సో శారీస్ హాఫ్ శారీస్ అంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. అలాంటప్పుడు మనం ఫ్రీనెస్సే చూసుకోవాలి అక్కడ. సో ఇలా కుచ్చులు పెట్టుకొని మీ మెజర్మెంట్ లంగా సైజ్ అయితే చూసుకోండి, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు లైనింగ్ తీసుకొని సేమ్ ఫస్ట్ చీర కుచ్చులు ఎలా పెట్టుకున్నారో తర్వాత లైనింగ్ని కూడా అదే విధంగా కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. లైనింగ్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి లంగాకి లైనింగ్ కూడా సరిపోతుంది. ఈ లంగాకి లైనింగ్ 2.5 మీటర్స్ అయితే తీసుకొచ్చారు వాళ్ళే, కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు. సేమ్ ఇదే విధంగా పెట్టుకొని మొత్తం కుచ్చులు కుట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ చివర్లో అంచులు ఉన్నాయి కదా, ఇది లైనింగ్ని చీర క్లాత్ని రెండింటిని కలిపి ఒక కుట్టేసుకోవాలి, అటు సైడ్ ఇటు సైడ్. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు కొంచెం అర్థం కాకపోతే ఈ విధంగా చూసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం లైనింగ్ని చీర క్లాత్ని జాయిన్ చేసుకొని కుట్టేసుకోవాలి అంతే. లంగా అంటే పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. శారీస్ ఉంటే కనుక ఇంట్లో సింపుల్గా ఇలా ఒక ఫ్రాక్ కుట్టుకోవచ్చు, లంగా కుట్టుకోవచ్చు.
ఇప్పుడు మనం ఈ పైన బెల్ట్ వేసుకుంటాం కదా, ఆ బెల్ట్ కూడా చివర్లు కుట్టుకోవాలి. ఇలా 2 చివర్లు, అటు సైడు ఇటు సైడు 2 చివర్లు కుట్టుకొని బెల్ట్ అనేది. సో మనకి ఇక్కడ బెల్ట్ సైజ్ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకున్నానండి. 10 ఇంచెస్లో ముందర సైడ్ 5 ఇంచెస్, లోపల సైడ్ 5 ఇంచెస్ పోతుంది. అలా పోయినప్పుడు మనకి ఏంటంటే ఈ గ్రీన్ బార్డర్ ఉంది కదా, గ్రీన్ బార్డర్ అంటే కింద చీర వచ్చేసి ఎల్లో కలర్ కాబట్టి గ్రీన్ బార్డర్ అనేది మనకి పైకి వస్తే నడుము దగ్గర అట్రాక్షన్ అనేది బాగా కొడుతుంది. అదే విధంగా మీరు ఎల్లో వేసుకుంటే బాగా కొట్టదు. ఇలా చూపించాను కదా, ఈ విధంగా కుట్టుకొని దాన్ని రివర్స్లో కుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బార్డర్ వేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ నేను సైడ్స్ కూడా కుట్టేశాను అనమాట పైన. ఇప్పుడు ఇక మొత్తం 2 సైడ్లు జాయిన్ చేసేసుకుంటే మనకి లంగా అయితే రెడీ అయిపోయిందండి. సో నేను బొందలు పెట్టుకోవడానికి బొందలు కుట్టాను, అలాగే ఇక్కడ కొంచెం జుబ్కీ టైప్ ఇలా 2 బూటీస్ అయితే కుట్టేశాను. ఫైనలీ ఇదండి లంగా. బ్లౌజ్కి అట్రాక్షన్ లంగా ఓని వేసుకుంటే సూపర్గా సెట్ అవుతుంది. మనకి రెడీమేడ్ కన్నా ఇలా కుట్టించుకున్న లంగాలు ఏంటంటే గేరా పెద్దగా వస్తుంది. రెడీమేడ్ది ఏంటంటే సో అక్కడనే ఆగిపోతుంది, అది ఇలా పెద్దగా కాదు చిన్నగా కాదు. ఫైనలీ లంగా ఇదండి. కటింగ్ స్టిచ్చింగ్ బాగుంటే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి.